इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। हलक़े महबूब नगर बीआरएस उम्मीदवार मन्ने श्रीनिवास रेड्डी ने इंतखाबी इजलास से खिताब करते हुए कहा कि मरकज़ में इख्तिदार में मौजूद बीजेपी तेलंगाना रियासत की तरक्की के लिए कुछ नहीं किया। तेलंगाना रियासत की तरक्की के लिए लड़ने वाली पार्टी सिर्फ और सिर्फ बीआरएस पार्टी है। मन्ने श्रीनिवास रेड्डी ने कहा कि बीजेपी साल में 2 करोड़ मुलाजिमतें फराहम करने का वादा किया था। 10 साल इख्तिदार के दौरान अब तक 20 करोड़ मुलाजिमतें हासिल होना चाहिए था, लेकिन एक को भी मुलाजिमत हासिल नहीं हुई और आज बीजेपी फिर से आवाम से वोट मांग रही है। आवाम वोट देने से पहले इस वादे के बारे में ज़रूर सोचें। मन्ने श्रीनिवास रेड्डी ने मजीद कहा कि बीजेपी ने नोटबंदी कर काला धन लाकर हर एक के बैंक अकाउंट में 15 लाख डालने का वादा किया था। ये वादा भी पूरा नहीं किया, लेकिन साबिक़ चीफ मिनिस्टर केसीआर ने दलित बंधु, बीसी बंधु का ऐलान किया और कई अफराद को इस स्कीम से फ़ायदा पहुंचाया। मन्ने श्रीनिवास रेड्डी ने कहा कि तेलंगाना की तरक्की बीआरएस के साथ है। ఇంకా బీజేపీ వాళ్ళు కూడా ఈ రోజు ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇంతవరకు 10 సంవత్సరాలు పరిపాలించారు. మరి 20,000 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఈ రోజు అదే విషయంలో ఈ రోజు నోట్లు రద్దు చేసి ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు 15 లక్షల రూపాయల అకౌంట్ లో వేస్తామన్నారు. వేసిందా? అదే మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళిత బంధు ప్రకటించిండు, బీసీ బంధు ప్రకటించిండు. ఇప్పటి వరకు 1,000 మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ బంధు కూడా ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ వాళ్ళు ఒక్కటన్నా ఈ రోజు 15 లక్షలు వాళ్ళే ప్రకటించి చేసిండ్రా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంకా చాలా విషయాలు కూడా ఈ రోజు మొన్ననే బీజేపీ వాళ్ళు అత్యంతలో పంపించారు. ఆలోచన చేసుకోండి. అత్యంతలో పంపించి ఓటు కూస్తున్నారు. ఎంత సింపుల్ గా ఆలోచన చేస్తున్నారో ఆలోచన చేయండి. గతంలో పుల్వామా ఏరియా పాకిస్తాన్ మధ్య సర్జికల్ స్ట్రైక్ చేసినాం అని ఒక సినిమా తీసి క్రియేట్ చేసి అప్పుడు కూడా ఓట్లు అడిగి అప్పుడు కూడా గెలవడం జరిగింది. ఇంత కష్టపడి కేసీఆర్ గారు మనందరినీ ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్క మంచిది ఈ రోజు కేసీఆర్ గారి పరిపాలనలో ఆర్థిక పరిస్థితి పెరిగిందా పెరగలేదా మనం ఒక్కసారి ఆలోచన చేస్తాం.